వెళ్ళబోసుకుంటుంది కవిత. కవిత కవిత నన్ను కేసీఆర్ విరిచినా మళ్ళా నేను వెనక్కి వెళ్ళేది లేదు. ఎమ్మెల్సీ కవిత అటు కామెంట్స్ చేస్తుందట దేవుడు. కవితమ్మా నిన్ను చూడబుద్ధి అవుతుంది బిడ్డ, జరరా ఓ అమ్మా, ఓ కవిత జరరా మా అమ్మగాని అని కేశరావయ్య పిలిచినా నేను పోనుగాక పోను. కవితమ్మ ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుందట. ఇప్పుడు ఈమె చెప్పే ముచ్చట ఎట్లా ఉందంటే ఆమె మనసు ఇరిగిపోయిందట. ఆమె మనసు మొత్తమే ఇరిగిపోయిందట. ఇక దీని అర్థమైంది. ఇప్పుడు ఓ ఇనుప ముక్క ఇరిగిపోతే దాన్ని తీసుకుపోయి కొలివిలో పెట్టి ఎర్రగా కాక పట్టించి సమెట పోటు వేస్తే మళ్ళీ ఒకటైద్ది ఇనుము. ఇట్లా పెట్టి సమెట పోటు వేస్తే ఎర్రగా కాక పెట్టి ఒకటవుతుంది. కానీ ఇప్పుడు కవితమ్మ మనసు ఇరిగిపోయిందట. ఇక అతుకు పడదాట. ఇక జన్మల అయ్యని కలవదాట, అయ్య ముఖం చూడదాట. అని ఇప్పుడు గిట్లా నేను మా అయ్య పిలిచినా, ఓ కవిత నువ్వు లేకపోతే కారు పార్టీ వన్య తప్పి సినబోతుంది జర రామ్మో అని పిలిచినా, కేసీరావు పిలిచినా కవితమ్మ పోదాట. ఎందుకంటే ఆమె మనసు ఇరిగిపోయిందట. ఎందుకు ఇరిగిపోయిందంటే ఇప్పుడు హరీష్ రావును సంకర ఎత్తుకొని తిరుగుతుండు మా అయ్య. కడుపులో పుట్టిన నన్నేమో కడకు నూకి మా బావని మా మేనబావని సంకర ఎత్తుకొని తిరుగుతుండు మా అయ్య. అందుకనే నాకు మనసు ఇరిగిపోయింది. ఎప్పటికైనా మా అయ్యకు హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తాడు. అది మా అయ్య గాంటలేడు. మా అయ్య 80,000 పుస్తకాలు చదివినోడు ఎందుకు అర్థం చేసుకుంటలేడు? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎన్టీఆర్కు నారచంద్రయ్య ఏ రకంగా వెన్నుపోటు పొడిచిండో ఇగో ఇప్పుడు కూడా మా అయ్య కేసీరావుకు హరీష్ రావు గదే తరీకన వెన్నుపోటు పొడుస్తాడు అని పాపం ఈమె ఆంబయం వెళ్ళబోసుకుంటుంది. ఎట్టువడి బీఆర్ఎస్లో హరీష్ రావుకు తానం లేకుండా చెయ్యాలి. అందుకనే ఇక సిద్దిపేట మాటకు ఇప్పుడు సిద్దిపేటకు ఉరుకులో పెడుతుంది. సిద్దిపేట కాడ కథ నడిపిస్తుంది. వచ్చే తాపకు సిద్దిపేటలో మొత్తం పురకొని ఇక సిద్దిపేటని ఏలాలే అనే కాడికి తీసుకొస్తుంది తల్లి. ఈమె మనసాట మొత్తం ఇరిగిపోయిందట. ఇక వాళ్ళయ్య శరణ్ తప్పి పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసే కదా, శరణ్ తప్పి రా బిడ్డ మా అమ్మ కానీ నీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా బిడ్డ, నువ్వు ఆడబిడ్డవు రా మా అమ్మ కానీ రా, నువ్వు పుట్టినాకనే నాకు లక్ష్మమ్మోరు పెరిగింది రా బిడ్డ అని పబ్బతి పట్టి మొర పెట్టుకున్న కారెక్కదాట. కేసీరావయ్య గుమ్మం దొక్కదాట. మా అయ్య విరిచినా నేను ఫోన్ ఉంటుంది చూద్దాం మరి ఈ మొండిపాటు ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నేళ్ళు ఉంటుంది, ఎట్టేట సంగతి. ఇక ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ, ఒకేసారి 31 మందికి స్థానచలనం. సమాచార శాఖ డైరెక్టర్గా కేఎస్ విశ్వనాథన్. కోలియాగా ఫోర్బ్స్ 2025 భారత కుబేరుల జాబితా ముఖేష్ అంబానీ నెంబర్ 1. ఇప్పుడు భారతదేశంలో ఇది కుచ్చనాన విషయంలో నెంబర్ 1 అట ఇది. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది,
సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది. ఎక్కడుందిరా మానవత్వము? ఆ మానవత్వమే దినదినము దిగజారెనురా.